ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని తీపి కబురు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ మనం రీచ్ చేసిన వారు అవుతాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలో రైతు బంధు ఒకటి. ఇప్పటివరకు కొంత మాత్రమే రైతుల అకౌంట్లో డబ్బు జమ అయింది. ఇంకా చాలా మంది రైతు బంధు పడక అందరూ ఆందోళనలో చెందుతున్నారు. అలాంటి వారికి అందరికీ కోసం తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎకరం లోపు ఉన్న రైతులకు అకౌంట్లో తొందరగా నిధులు జమ చేసిన అప్పటి నుంచి రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడంలో లేదు. ఇక 3-4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు సాయం పంపిణీ పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. కోరిన రాష్ట్ర సర్కారు రుణమాఫీ డిసెంబర్ 7న కటాఫ్ గా ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం. క్రాప్ లోన్లు మొత్తం మాత్రమే టేక్ ఓవర్ చేసేలా ప్రణాళిక. ఇక పంట రుణాలు వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు, ఎంత మొత్తంలో తీసుకున్నారు అనే వివరాలు ఇవ్వాలని సూచించింది. 15 ఆగస్టు లోపు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా పంట రుణాల వివరాలు స్టేట్ లెవెల్ బ్యాంకుల కమిటీ సాయంతో బ్యాంకులు నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. డిసెంబర్ 7ను కట్ ఆఫ్ తేదీగా పెట్టుకొని ఎన్ని పంట రుణాలు ఉన్నాయో లెక్క తేల్చాలని నిర్ణయించిందనమాట. ఆర్బీఐ ఉన్నతాధికారులు ఇక 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. వీలైనంత వేగంగా రుణమాఫీ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇందులో భాగంగా అటు పంట పంపిణీ వివరాల సేకరణ, ఇక రుణాలకు సంబంధించి ఇటు ఏకకాలంలో మాఫీ చేసేందుకు మేము ఏ మార్గాలు ఉన్నాయో దానిపైన ఆర్బీఐ ఉన్నతాధికారులు ఆర్థిక నిపుణులు చర్చలు జరుపుతున్నారు. దాదాపు 20,000 కోట్ల నుంచి 23,000 కోట్ల వరకు 2 లక్షల వరకు రుణాలు ఉంటాయని ప్రాథమికంగా అంచనా అయితే ఉంది. మొత్తం రుణమాఫీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర మేరకు నిధులు ఖజానాలు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. దీంతో కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకొని బ్యాంకులు చెల్లించాలనే ఒక ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. లేదా మాఫీ చేయాల్సిన క్రాప్ లోన్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలని చూస్తుందట. దీంతో మాఫీ వెంటనే పూర్తవుతుందని టేక్ ఓవర్ చేసి పంట రుణాలు ఇన్స్టాల్మెంట్లో ప్రభుత్వ బ్యాంకులు చెల్లిస్తుంది. ఫలితంగా అటు రైతులకు ఏకకాలంలో మాఫీ చేయడంతో పాటు ప్రభుత్వానికి నిధులు వెసులుబాటు అవకాశం కూడా దొరుకుతుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నిన్న సవాల్ విసిరిన హరీష్ రావుకు మరోసారి సవాల్ విసిరారు. ఇక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రుణమాఫీ చేయకపోతే 15 ఆగస్టు లోపు రాజీనామా చేస్తావని హరీష్ రావు అనడంతో రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావని హరీష్ రావు మాట్లాడుతున్నారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావని హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం నుంచి ఆలోపు చేస్తామన్న విధంగా రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హరీష్ రావు సిద్ధమా అన్నారు. ఇక కేసీఆర్ లాగా మాటలు చెప్పిన తర్వాత వదిలేసి వాడిని కాదు, నేను మాటస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగు అంటూ చురుకలు వేశారు. సేవల సాక్షిగా చెప్తున్నా అంటే దేవుళ్ళ పేరు మీద కూడా ఒట్టు పెడుతున్నారంటే ఆలోపు ఖచ్చితంగా చేయడానికి సిద్ధమైనట్లు కూడా ఇక్కడ వాదన అయితే బలంగా అయితే వినిపిస్తుంది అనమాట. సో ఆలోపు చేస్తారా లేదనేది మొత్తానికి అది ఇప్పుడు రాజకీయంగా ఆ వారు నడుస్తూ ఉంది. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే మరోసారి రాష్ట్ర ప్రజలకు అనగా రైతులందరికీ అందించారు.